హలో ఫ్రెండ్స్, ఇవాళ మనము ఒక ఫేమస్ బిల్డర్ అరబిందో కన్స్ట్రక్షన్స్ వాళ్ళ అంటే అరబిందో ఫార్మా వాళ్ళు రియల్ ఎస్టేట్ వెంచర్ కింద అరబిందో రీజెన్సీ అనే ఒక హైరైజ్, అంటే అక్కడ రీజెంట్ అని వస్తుంది కానీ ద రీజెన్సీ అనే ఒక హైరైజ్ గురించి మనం ఇవాళ రివ్యూ చేయబోతున్నాం. నేను ఆశ్చర్యకరమైన ఒక విషయం చెప్తా. హైదరాబాద్లో 80% హైరైజెస్కి రాంగ్ అడ్రస్ ఇవ్వటం అలవాటైపోయింది. అంటే వాట్ దే ఆర్ ట్రైంగ్ టు డూ ఇస్ మిస్లీడ్ ఇన్వెస్టర్స్ ఆర్ బయర్స్ బై, అంటే ప్రచారంలో ఒక లొకేషన్, ప్రాక్టికలీ ఆ హైరైజ్ ఇంకో లొకేషన్లో ఉంటుంది. కానీ ఆశ్చర్యం ఏమంటే, అన్నిటికన్నా ఆశ్చర్యం ఏమంటే రెరా అప్రూవల్ ఉంటుంది. అసలు నాకు ఛాన్స్ దొరికితే వెల్ ఆఫ్ ఉంటే రెరా పైనే కేసులు వేయచ్చు. అంటే ఒక ప్రాజెక్ట్ యొక్క లొకేషన్ మీరు రాంగ్గా రిప్రజెంట్ చేస్తే ప్రాక్టికలీ చీటింగ్ కింద కేసు వేయచ్చు. కానీ ఇప్పటి వరకు ఒక్క కేసు వేయలేదు. నేను చాలా ప్రాజెక్ట్స్ రాంగ్ అడ్రస్కు ఉన్నవి హైలైట్ చేశాను, కానీ ఎవరు ఇప్పటి వరకు, అది 420 కేసు, చీటింగ్ కేసు. వేల కోట్లు విలువ చేసే ప్రాపర్టీని మీరు రాంగ్ లొకేషన్ చెప్పి అమ్మడం ఒక క్రైమ్, చీటింగ్ కింద లెక్క. అయితే ద అరబిందో యొక్క ద రీజెన్సీ అనేది శరిలింగంపల్లిలో లొకేట్ అయి ఉంది. అంటే శరిలింగంపల్లి ఎండ్లో. అయితే వేల కోట్ల విలువ చేసే ప్రాజెక్టు అమ్మాలి, దానికి కరెక్ట్ ప్రైస్ రావాలి అంటే జనాలను మిస్లీడ్ చేయాలి. వేల కొద్ది కోట్ల ప్రాపర్టీని అమ్మాలి అంటే ఏదో రకంగా ఇన్వెస్టర్స్ని మిస్లీడ్ చేయవలసింది. ఆ బాటలోనే ద అరబిందో కన్స్ట్రక్షన్స్ వాళ్ళు వెళ్ళారు. ఈ హైరైజ్ శర్లింగంపల్లిలో ఉంటే దాన్ని కొండాపూర్ అని లొకేషన్ పెట్టారు. హైరైజ్ ఉన్నది శర్లింగంపల్లిలో. శర్లింగంపల్లి అంటే డబ్బులు ఇవ్వరు కనుక దాని అడ్రస్సే మార్చేశారు. అది కొండాపూర్లో ఉన్నట్టు వాళ్ళ వెబ్సైట్లో కానివ్వండి, ఇతర వెబ్సైట్స్లో కొండాపూర్ అని చెప్పారు. ప్రాక్టికల్ ఇది శర్లింగంపల్లిలో ఉంది. శర్లింగంపల్లి కొండాపూర్ దగ్గరుంటే దాన్ని కొండాపూర్ అనే అడ్రస్ మార్చి విపరీతమైన డబ్బులు ఎస్ఎఫ్టీ రూపంలో వసూలు చేద్దామని కుట్ర అరబిందో రియాలిటీ చేస్తుంది. అయితే ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్లోకి వెళ్తే మనము, ఇది 10 acres ప్రాజెక్టు. అంటే మనము ఎస్ఎఫ్టీలో చూసుకుంటే 4,35,600 ఎస్ఎఫ్టీలో ఈ ప్రాజెక్ట్ ఉంది. ఇది కంప్లీట్లీ 3 BHK ప్రాజెక్ట్. అయితే ఈ ప్రాజెక్ట్లో 5 బిల్డింగ్స్ ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ 1400 ఫ్లాట్స్ వస్తాయి. 5 బిల్డింగ్స్లో 1400 ఫ్లాట్స్ అంటే అప్రాక్సిమేట్గా 280 పర్ బిల్డింగ్ వస్తుంది. అంటే 280 ఫ్లాట్స్ పర్ బిల్డింగ్ వస్తుంది. మనము దీని కాస్ట్, నేను ఈయన ఏరియా రిగార్డింగ్ ఎందుకు మిస్లీడ్ చేశాడు అంటే నాకు ప్రైజింగ్లో తెలిసిపోయింది. శర్లింగంపల్లిలో you cannot extract or expect more than 7,500 per SFT. Serlingampalli area.
సో వాట్ దిస్ ఫెలో హ్యాస్ డన్ ఇస్ దాని అడ్రస్ మార్చేశాడు. మార్చేసి కొండాపూర్ అని పెట్టేసి 10,500 పర్ ఎస్ఎఫ్టీ ప్రైస్ కోట్ చేస్తున్నాడు. మన హై రైజ్ ఉన్నదేమో శర్లింగంపల్లి, అడ్రస్ ఏమో కొండాపూర్ అని చెప్తున్నాడు. కొండాపూర్లో ఉండే రేట్లు శర్లింగంపల్లికి అంటించాడు. అంటే సింపుల్ ఒక ఏరియాని తారుమారు చేసి ఒక 2,500 3,000 పెంచేశాడు. దీనికి రెరా అప్రూవల్ ఉంది. ఇక ఇమాజిన్, రెరా ఒక చిత్తు కాగితంతో సమానం. రెరా అని పోకండి, చిత్తు కాగితంతో సమానం ఒక రెరా అప్రూవల్. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ 18 ఫ్లోర్స్ మించిపోవు, కానీ 40 ఫ్లోర్స్కి అప్రూవల్ ఇస్తున్నారు. ఫైర్ సేఫ్టీ నార్మ్స్ లేదా రెస్క్యూ ఏరియా అనేది లేకుండా ప్రతి 4 ఫ్లోర్స్ 5 ఫ్లోర్స్కి ఒక రెస్క్యూ ఏరియా ఉండాలి. ఆ రెస్క్యూ ఏరియా కూడా ఫ్లాట్స్ కింద కట్టేసి అమ్మేస్తున్నారు. అయినా రెరా అప్రూవల్ ఇస్తుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అడ్రస్సే రాంగ్ ఇచ్చి మీరు హై రైజ్లో అమ్మేస్తున్నారంటే దీనికన్నా దారుణమైన వయలేషన్ ఇంకేం లేదు. అయినా రెరా అప్రూవల్ వస్తుంది. ఈ ప్రాజెక్ట్ కూడా రెరా అప్రూవల్ వచ్చింది. అయితే ఒక బిల్డింగ్లో 280 ఫ్లాట్స్ కడుతున్నాడు. మీరు చూడండి, 220 ఈజ్ ఎక్స్ట్రీమ్, కానీ ఎక్స్ట్రీమ్కి ఇంకా ఎక్స్ట్రీమ్స్కి తీసుకుపోయి 280 ఫ్లాట్స్ ఒక బిల్డింగ్లో కడుతున్నాడంటే రిసోర్సెస్పై ఎంత ప్రెషర్ పడుతుందో మీరు ఇమాజిన్ చేసుకోండి. అయితే ఈ ప్రాజెక్టు 2023లో స్టార్ట్ అయ్యి 80% ప్రాజెక్ట్స్ ఈ తెల్లాపూరు, శర్లింగంపల్లి, కొండాపూరు, నార్సింగి ఇవన్నీ 2028 డెలివరీ ఉన్నాయి. అంటే మూకుమ్మడి అప్రూవల్స్ ఇచ్చారు ఇదే టైంలో. నేను చెప్పాను కదా, విదిన్ 3 days అప్రూవల్ దొరికినాయి ఈ హై రైజెస్కి. అవన్నీ ఇవే మ్యాక్సిమం అప్రూవల్. ఇంకా వస్తుంది చూడండి, 2029 2030లో ఇప్పుడు దొరికిన అప్రూవల్స్ దొరికిన నియర్లీ 1200 ప్రాజెక్ట్స్ అప్రూవ్ చేసేస్తారు లాస్ట్ 2-3 monthsలో. 1200 ప్రాజెక్ట్ మొత్తం డబ్బులు మింగేసాయి. దాంట్లో ఈ అరబిందో గ్రూపు కూడా కొన్ని ఉన్నాయి. అయితే ఇది 3 BHK కానీ 1500 SFT టు 2190 SFT వరకు ఈ 3 BHK, ఓన్లీ 3 BHK ఉంది. అయితే దీని యావరేజ్ స్క్వేర్ ఫీట్ ఫర్ టోటల్ ప్రాజెక్ట్ ఐదర్ 1500 ఆర్ 2190 స్క్వేర్ ఫీట్ యావరేజ్ తీసుకుంటే మనకు 1846 యావరేజెస్. 1846 is average square feet per flat for the whole project. అయితే దీని బిల్టప్ ఏరియా చూడండి, మనకు టోటల్ ల్యాండ్ మాస్ స్క్వేర్ ఫీట్లో కన్వర్ట్ చేస్తే 4,35,600 ఉంది. అయితే వీళ్ళ టోటల్ బిల్టప్ ఏరియా 25,84,400 స్క్వేర్ ఫీట్ ఓన్లీ ఫర్ ఫ్లాట్స్, నాట్ ఫర్ క్లబ్ హౌస్. అవన్నీ పక్కన పెట్టేస్తున్నాను, అసలు అది కన్సిడర్ కూడా చేస్తలేదు. ఓన్లీ ల్యాండ్ టు కన్స్ట్రక్టెడ్ ఫ్లాట్ రేషియో చూసుకుంటే 25,84,400. అంటే అట్లీస్ట్ వీళ్ళది ఒక 6x కడుతున్నారు, విచ్ ఈస్ హెవీ, విచ్ ఈస్ కంజెస్టెడ్. అంటే దీనికన్నా పోటుగాలను కూడా నేను ఆల్రెడీ రివ్యూ చేసిన. 10x కూడా కడుతున్నారు, 18x కూడా కడుతున్నారు, 12x కడుతున్నారు. అంటే వీడు చాలా నయం అని అర్థం. 6x కడుతున్నారు. కానీ ఇక్కడ కొసమేపు ఏమంటే వాడు అడ్రస్సే తప్పించి పర్ SFT 3000 ఎక్స్ట్రా వసూలు చేస్తున్నాడు. అడ్రస్ తప్పించి 3000 ఎక్స్ట్రా వసూలు చేస్తున్నాడు. శర్లింగంపల్లిలో 10,500 పెట్టి ఎవ్వడు ఫ్లాట్ కొన్నాడు. అందుకోసం కొండాపూర్ అని పేరు పెట్టేసి 10,500కి అమ్మిస్తున్నాడు. ఇది అతి దారుణం, నీచం, నికృష్టం. ఇక మీ ఇష్టం, చెప్పేది నేను చెప్తా, ఇక మీ ఇష్టం.
కానీ మీరు గమనించవలసిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఇక్కడ ఈ 10 acres ప్రాజెక్ట్ కాస్ట్ మనం అంచనా వేసుకుంటే 720 crores ఈ టోటల్ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. అంటే ల్యాండ్ ప్లస్ కన్స్ట్రక్షన్ అంతా కలిపితే 720 కోట్లు, 720 crores. అయితే ఈయన 10,000 చేంజ్కి ఈ ఫ్లాట్స్ అమ్మితే, ఎస్ఎఫ్టీ అమ్మితే 2 lakh ఇప్పుడు చూడండి 720 crores ఈయన టోటల్ కాస్ట్ అయితే 2,584 కోట్లకు ఈయన అమ్మేస్తున్నాడు. అంటే ఈయన టోటల్ కాస్ట్, ఈయన టోటల్ సేల్ చూస్తే 300% ప్రాఫిట్ ఉంది, 300% ప్రాఫిట్. ఈయన టోటల్ రెవెన్యూ మైనస్ కాస్ట్ తీసేస్తే 1,864 crores ప్రాఫిట్ వస్తుంది. అసలు నాకే కన్ఫ్యూజన్ ఉంది. అసలు వీళ్ళు పెట్టుబడి ఎంత పెడుతున్నారు, వీళ్ళు ఎంత ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు, పర్ ఫ్లాట్ ప్రాఫిట్ ఎంత వస్తుంది. 1,400 ఫ్లాట్లకు 18 అంటే 1,864 ప్రాఫిట్. అంటే ఒక్కొక్క ఫ్లాట్ బై 1,10,00,000 ప్రాఫిట్ పర్ ఫ్లాట్ అప్రాక్సిమేట్. ఇంకా ఎక్కువగా ఉంటుంది. ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేసేటప్పటికి ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. ఆయన ఈ కాస్ట్ని 12,000 కూడా తీసుకోపోవచ్చు. దయచేసి ఇలాంటి ప్రాజెక్ట్స్లో ఫస్ట్ మీరు అడ్రస్ చెక్ చేసుకోండి, క్వశ్చన్ చేయండి. అసలు ఈ ప్రాజెక్ట్ ఏమి, ఈ ప్రైస్ ఏమి, అడ్రస్ ఏమి, అసలు ఎందుకు. దీంట్లో చూడండి, దీంట్లో టోటల్ వెట్రిఫైడ్ టైల్స్ అంటే చీప్ మెటీరియల్ యూజ్ చేసి ఇవి కడుతున్నారు. దేంట్లో కూడా మార్బుల్ లేదండి. మనకు మార్బుల్ కావాలి అంటే 2.5 కోట్లు పై చిలుకుంటేనే మార్బుల్ యూజ్ చేస్తుంది. అది ఇటాలియన్ మార్బుల్ అని శుద్ధ తప్పు అబద్ధాలు చెప్తుంది. మొత్తం చీప్ మెటీరియల్ యూజ్ చేసి అల్యూమినియం విండోస్ యూజ్ చేసి, ఇప్పుడు చూడండి మై హోమ్ గ్రూప్లో లేదా రాజా పుష్పాలు అన్నీ అల్యూమినియం విండోస్ అంటే చీపెస్ట్ మెటీరియల్తో కట్టి హయ్యెస్ట్ అంటే ప్రైమ్ లొకేషన్ అని ఒక్కొక్కటి 1,20,00,000, 1,50,00,000 ప్రాఫిట్కి అమ్మేస్తుంది. వీళ్ళు కూడా అంతే 1,10,00,000, 1,20,00,000 లేకుండా ఒక ఫ్లాట్ ప్రాఫిట్ లేకుండా వాడు అమ్ముతలేదు. ఒక ఫ్లాట్కు 1,20,00,000 ప్రాఫిట్. దయచేసి మీరు ఈ ప్రాజెక్ట్ యొక్క లొకేషన్ ఒకసారి ఆ బిల్డర్ని కన్ఫర్మ్ చేసుకోండి. శరిలింగంపల్లి అని పెట్టుకొని, శరిలింగంపల్లిలో పెట్టుకొని కొండాపూర్ అని చెప్పి ఎందుకు అమ్మేస్తున్నామని ఒక క్వశ్చన్ వేసి మీరు ఈజీగా ఈ ప్రాజెక్ట్ కాస్ట్ను 7,500 మ్యాక్సిమం మ్యాక్స్ దాన్ని 10,500కి ఎందుకు అమ్ముతున్నాడు. అసలు ఇది వయలేషన్ కాదా, ఇది చీటింగ్ కేసు వేయచ్చు. 1,000 కోట్ల ప్రాజెక్ట్ని మిస్లీడ్ చేసి అమ్మినందుకు ఒక చీటింగ్ కేసు వేయచ్చు. దయచేసి ఇలాంటి ప్రాజెక్ట్స్ని మీరు కొద్దిగా అవాయిడ్ చేయండి. అవాయిడ్ చేయడమే కాకుండా కేర్ఫుల్లీ ఇన్వెస్ట్ చేయండి. కేర్ఫుల్లీ ఇన్వెస్ట్ చేయకుండా క్వశ్చన్ చేయండి. క్వశ్చన్ చేయడం వల్ల మన కాస్ట్ తగ్గొచ్చండి. ప్రతి ఒక్క ప్రాజెక్ట్ని క్వశ్చన్ చేయండి, మెటీరియల్ చెక్ చేయండి, క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ చూడండి, నంబర్ ఆఫ్ ఫ్లోర్స్ చూడండి,
రిసోర్సెస్ చూడండి, మెయింటెనెన్స్ చూడండి, మెయింటెనెన్స్ ఫీ ఎంత ఉందో చూడండి, అన్నీ చూసి మీరు ఇన్వెస్ట్ చేస్తారు అని ఆశిస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.